కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని ఆలూరు రోడ్లోని ఆర్ఆర్ లేబర్ కాలనీ వద్ద గల ఆవుదూడ వంక టర్నింగ్ తీవ్ర ప్రమాదాలకు నిలయంగా మారింది. నిన్ననే ఇక్కడ ఒక భారీ వాహనం కాలువలో పడిన వార్త వివిడి న్యూస్ లో ప్రచురితమైంది. గతంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అధికారులు ఇక్కడ ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. ఈ ప్రమాదకర పరిస్థితిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అధికారులు తక్షణమే అక్కడ రక్షణ గోడ నిర్మించి మరమ్మతులు చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించి నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని సిపిఐ మాజీ కౌన్సిలర్ వీరేష్ తీవ్రంగా హెచ్చరించారు. నూతన వంతెన నిర్మాణాన్ని వెంటనే ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారినటువంటి ఆవుదూడ వంక నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. నూతన వంతెన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. నూతన వంతెన నిర్మాణాన్ని వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి, నూతన వంతెన నిర్మాణించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారుల వంటి వైఖరి. మిత్రులారా, ఆదోని 17వ వార్డు నందు గల ఆర్ఆర్ లేబర్ కాలనీ మరియు చదువురామయ్య నగర్, అయ్యప్ప నగర్, మరి ఈ ప్రాంతంలో శంకర్ నగర్ అయితేనేమి, కల్లుబాయి అయితేనేమి, ప్రకాష్ నగర్ అయితేనేమి, కోట్ల భాస్కర్ రెడ్డి నగర్ అయితేనేమి, వైఎస్ఆర్ నగర్ అయితేనేమి, భీమరెడ్డి నగర్ అయితేనేమి, మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా పట్టణాలకు వెళ్ళాలన్నా, కొత్త బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, మరి టౌన్లోకి వెళ్ళాలన్నా కూడా ఈ మార్గానే వెళ్తారు. మరి ఈ మార్గాన ఉన్నటువంటి ఆవుదూడ వంక పై మట్టి రోడ్ వేశారు తప్ప మరి ఇది ఎంత ప్రమాదకరంగా మారిందంటే ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ ప్రాణాలు పోతాయని చెప్పి ఈ ప్రాంతాల్లో కాలినడక నడిచే వాళ్ళు కానీ, వాహనాల మీద పోయే వాళ్ళు కానీ చాలా భయభ్రాంతాలతో బతుకుతా ఉన్నారు. మరి ఈ యొక్క ప్రమాదం పట్ల గతంలో పత్రికల్లో రావడంతో మరి 2024 15వ తేదీ జూలైన మరి కొత్తగా ఎన్నికైనటువంటి డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంతానికి వచ్చి ఈ అక్కడ ఉన్నటువంటి ప్రమాదం చోటును కూడా ఆయన పరిశీలించడం జరిగింది. మరి ఆయన పరిశీలించి ఇది చాలా ప్రమాదకరం, మరి ప్రజలకు ప్రాణహానిగా ఉంది అని చెప్పి ఆయన మీడియా ద్వారా చెప్తూ మరి వెంటనే దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ ని ఏర్పాటు చేసి ఈ వంతెనను కూడా నిర్మిస్తామని చెప్పారు. మరి ఆయన మాట ఇచ్చిపోయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఆయన నేటి వరకు ఇక్కడ ఒక గంప మట్టి కూడా వేసింది లేదు. మరి అనేక సార్లు ప్రమాదాలు జరిగాయి. 2 వీలర్స్ అయితేనేమి, 4 వీలర్స్ అయితేనే వంకలు పడడం. అందులో భాగంగా మొన్న ఆదివారం కూడా ఒక లారీ అదుపు తప్పి, ఎందుకంటే చిన్న రోడ్డు దాదాపు నాకు తెలిసి 8 అడుగులు 10 అడుగులు ఉంటుంది. మరి ఆ చుట్టూ కూడా కంపనడం, అక్కడ గుంత ఉందా ఏముందని కూడా కనపడదు. మరి లారీ వంకలు పడడం వల్ల అది ఉదయం 6 గంటలకు జరిగింది ప్రమాదం కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరి అదే 8 గంటల పైన అయితే స్కూళ్లకు ఆ రోజు యోగా డే ఉండేది. మరి స్కూళ్లకు రావాల్సినటువంటి పిల్లలందరూ కూడా చాలా వందల సంఖ్యలో ఇస్తూ ఉంటారు. మరి ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగింటే దానికి ఎవరు బాధ్యత ఇచ్చేది? మరి దీని పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేక సార్లు అధికారులకు మరి వినతి పత్రాలు సమర్పించడం అయితేనేమి, మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేసిన నేటికి మరి అడిగిన కనీసం అక్కడ ఏం సమస్య ఉంది ఏమని కూడా అడిగిన దాఖలాలు లేవు. మరి ప్రజల ప్రాణాలతో చెలకట్టబడుతున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులకు అయితేనేమి బుద్ధి చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిన్నటి నుండి రిలే నిరాదీక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. మరి వెంటనే స్పందించి ఈ ఆవుదూడ వంక పైన నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని చెప్పి, ఈ వంతెన నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమంలో ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములు చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరి ఆ అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధుల ఇళ్ళు కానీ దిగ్బంధం చేస్తామని చెప్పి సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపు నాకు తెలిసి 34,000 పాపులేషన్ ఉంది. మరి క్రీడాకారులకు చాలా అరుదుగా గ్రౌండ్ దొరికేది. లేబర్ కాలనీకి సంబంధించి దాదాపు 40-50 సంవత్సరాల నుండి ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా ముళ్ళ కంపతో నిండిపోయి మళ్ళీ క్రీడాకారులకు ఎక్కడ కూడా వాళ్ళు కబడ్డీ అయితేనేమి, లేదా క్రికెట్ అయితేనేమి, హాకీ అయితేనేమి, ఫుట్బాల్ అయితేనేమి ఆడడానికి ఇక్కడ ఎక్కడ కూడా ప్లేస్ లేదు. దాన్ని కూడా వెంటనే మన ముళ్ళ కంపనంతా తొలగించి ఆ క్రీడా మైదానాన్ని కూడా మరి నీట్గా చేసి క్రీడాకారులకు ఆ మైదానాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి వాళ్ళు మరి మహిళలకైతే మరుగుదొడ్లు లేక ముళ్ళ కంపల్లో పోయి వాళ్ళ యొక్క దీన్ని ఇది చేసుకుంటున్నారు. వెంటనే మహిళలకు కూడా మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పి వాటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు టి వీరేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి.
సార్ మీరు ఎమ్మెల్యే గారు మీకు హామీ ఇచ్చేవారు కదా బాధాకరంగా మీరు వెళ్ళి మళ్ళీ ఒకసారి కలిసారా? ఎమ్మెల్యే గారు మేము అధికారులు కలిసాం, ఎమ్మెల్యే గారిని కలవలేదు. అధికారులు కలిసాము, అధికారులు రిప్రజెంట్ ఇచ్చినాము. మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమి, అదే విధంగా ఈ స్పాట్ లోనే ఉండి మరి అనేక వాళ్ళు మరి మిత్రుల సహకారంతో మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా వాళ్ళ ద్వారా కూడా తెలియపరిచిన ఎలాంటి స్పందన లేదు. ఎమ్మెల్యేకు తెలియని విషయం అయితే మనం తెలియజేసుకో. ఆయన స్వయాన సందర్శించారు, చూశారు, 2 సార్లు వచ్చినారు, 2 సార్లు వచ్చి చూసిపోయినారు. మళ్ళీ మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా, ఆయన బాధ్యత కదా. తెలియని విషయాన్ని అయితే మనం తెలియజెప్తాము. ఆయన 2 సార్లు వచ్చిపోయినారు, చూశారు, పరిశీలించినారు, వెంటనే దీన్ని ఖచ్చితంగా తీసుకుంటామన్నారు. కాబట్టి ఎందుకంటే ఏదైనా ప్రాణ నష్టం జరిగిన తర్వాత మనం ఎన్ని చేసినా వృధా కదా. కాబట్టి ముందు జాగ్రత్తగానే దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఖచ్చితంగా మేమైతే హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.